ఇరాన్లో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికాలు కలిసి ఇరాన్పై ఎడతెరిపి లేకుండా దాడులు చేయడంతో ఇరాన్లోని పలు నగరాలు ధ్వంసమయ్యాయి. సుమారు 1000 కంటే ఎక్కువ మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్ అప్రమత్తమై ఇటు అమెరికాకు అటు ఇజ్రాయెల్కు ఏకకాలంలో కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించింది. వెంటనే ఐఆర్జీసీకి కొత్త కమాండర్ అహ్మద్ వాహిదీకి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఆయన ఇరాన్లో అత్యంత శక్తివంతమైన నాయకుడు. ఆయన మాటకు ఎదురుండదు. ఇరాన్కు సుప్రీం లీడర్ ఖమేనీ లేడు కాబట్టి ఆయనే అన్ని సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఇక గతంలో ఐఆర్జీసీ చీఫ్గా కాసిం సులేమానీ గురించి చాలామందికి తెలిసిందే. ఖమేనీ తర్వాత ఆయనే దేశంలో అత్యంత శక్తివంతుడు. 2020లో సులేమానీని అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు బాగ్దార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కాసిం సులేమానీ దిగగానే డ్రోన్లతో దాడి చేసి చంపించాడు. సులేమాన్ మృతితో ఖమేనీ కూడా ఢీలా పడ్డాడు. యావత్ ఇరాన్ శోకసంద్రంలో మునిగిపోయింది. మరోసారి ఐఆర్జీసీకి అత్యంత కఠినమైన కమాండర్ అహ్మద్ వాహిదీకి ఇరాన్ మిలిటరీ బాధ్యత అప్పగించింది. మరి ఆయన అత్యంత బలమైన అమెరికాను ఇజ్రాయెల్ ఎలా ఎదుర్కోవాల్సి ఉంటుంది? ప్రత్యేక కథనంలో వాహిదీ గురించి, తాజా యుద్ధం గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. గత శనివారం నాడు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత నుంచి పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. ఖమేనీని హతమార్చిన తర్వాత ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్లు ఎడతెరిపి లేకుండా దాడులు చేయడం మొదలుపెట్టాయి. దీంతో ఇరాన్లోని పలు నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అలాగే ఈ యుద్ధంలో సుమారు 1000 కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇరాన్ మిలిటరీని పూర్తి ప్రక్షాళన చేయాలనుకుంది. వెంటనే బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వాహిదీని అత్యంత శక్తివంతమైన పదవిలో కూర్చోబెట్టింది. ఐఆర్జీసీ కమాండర్ని లేపేయడానికి ఇటు అమెరికా, ఇజ్రాయెల్ కాచుకుని కూర్చొనున్నాయి. మరి వాహిదీ విషయానికొస్తే దేశం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో అత్యంత శక్తివంతమైన, కీలకమైన బాధ్యతలు చేపట్టబోతున్నారు. అలాగే వాహిదీ చేపట్టబోతున్న ఉద్యోగం కూడా అత్యంత ప్రమాదకరమైంది. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే ఐఆర్జీసీ చీఫ్గా కాసిం సులేమానీ సుదీర్ఘకాలం పాటు ఐఆర్జీసీకి చెందిన కుడ్స్ ఫోర్స్ చీఫ్గా ఉన్నారు. దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడు 2020లో అప్పుడు అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ కాసిమీని డ్రోన్లతో హతమార్చాడు. ఆయన మృతితో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ షాక్కి గురయ్యారు. అప్పటినుంచి ఆయన కాస్త డీలా పడ్డారు. కాసిమీ మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగింది. అయితే గత శనివారం నాడు అంటే ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికాలు జాయింట్ ఆపరేషన్లో ఖమేనీతో పాటు పలువురు మిలిటరీ అధికారులు ప్రాణాలు తీసింది. వారిలో ఐఆర్జీసీ చీఫ్ మహ్మద్ షాక్పూర్ ఉన్నారు. అంతకుముందు ఐఆర్జీసీ చీఫ్గా హుస్సేనీ సలామీని గతేడాది జూన్లో 12 రోజుల పాటు ఇజ్రాయెల్, ఇరాన్పై యుద్ధం చేసినప్పుడు ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఆయన వారసుడిగా షాక్పూర్ బాధ్యతలు స్వీకరించారు. ఇక గత వారం అమెరికా, ఇజ్రాయెల్ దాడిలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన స్థానంలో అహ్మద్ వాహిదీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇరాన్ మిలిటరీలో అత్యంత శక్తివంతమైన పోస్ట్ అని చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఇటు అమెరికా, అటు ఇజ్రాయెల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒకప్పుడు సలేమానీ ఇజ్రాయెల్ని గడగడలాడించాడు. రహస్యంగా తన ఆపరేషన్స్ నిర్వహించాడు. రష్యా మద్దతుతో సిరియా అంతర్యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. మిడిలిస్ట్లో అత్యంత శక్తివంతమైన మిలిటరీ చీఫ్గా చెప్పుకునేవారు. ఇజ్రాయెల్కి చెందిన మెస్సాద్ మాజీ డైరెక్టర్ ఎస్సీ కోహెన్ కూడా సులేమానీని ప్రశంసించారంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడో తేలిగ్గానే ఊహించుకోవచ్చు. అసమాన యుద్ధ నైపుణ్యం కలిగిన వ్యక్తి అని, ఇజ్రాయెల్ మెడ చుట్టూ ఉచ్చు బిగించాడని మాజీ మొస్సాద్ డైరెక్టర్ ఒకానొక సందర్భంలో కాసిమీ గురించి చెప్పారు. అలాంటి కీలక పాత్రలో ప్రస్తుతం అహ్మద్ వాహిదీ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే వాహిదీని కొత్త ఐఆర్జీసీ చీఫ్గా నియమించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించకపోవచ్చు. ఎందుకంటే ఖమేనీ ఆయనకు డిప్యూటీ చీఫ్గా పదోన్నతి కల్పించాలని నిర్ణయించాడు. అంతకుముందు ఆయన ఇరాన్ ఆర్మీ డిప్యూటీ చీఫ్గా బాధ్యతలు నిర్వహించారు. అయితే ఇప్పుడు సులేమానీ కంటే ఎక్కువ బాధ్యతలు ఆయనపై పడ్డాయి. అయితే వాహిదీ 1980 ద్వితీయార్థంలో రహస్యంగా ఇరాన్ ప్రతినిధులు, అప్పటి అమెరికా ప్రెసిడెంట్ రొనాల్డ్ రీగన్కు దగ్గరగా ఉన్న మధ్యవర్తుల ద్వారా ఇరాన్కు రహస్యంగా ఆయుధాలు డెలివరీ చేయించారని అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అయితే ఇరాన్కు చెందిన పలువురు నిపుణులు వాహిదీ గురించి ఇటు ఇజ్రాయెల్, అటు అమెరికాకు బాగా పరిచయమే అంటున్నారు. గతంలో చర్చల్లో పాల్గొన్న సందర్భంగా పరిచయం ఏర్పడి ఉండవచ్చునని అంటున్నారు.
ఇక వాహిదీ తన కెరీర్ని రాజకీయాలతో ప్రారంభించారు. మాజీ ప్రెసిడెంట్ మహ్మద్ అహ్మదీ నేజాద్ సమయంలో ఆయన డిఫెన్స్ మినిస్టర్గా పనిచేశారు. అలాగే ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ ఉన్నప్పుడు ఆయన్ను ఇంటీరియర్ మినిస్టర్గా నియమించారు. ఇక వాహిదీ బ్యూరోక్రాట్గా తన సత్తా చూపించాడు. పలుమార్లు యుద్ధ సమయంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఆయన ఐఆర్జీసీ చీఫ్గా సరైన వ్యక్తి అని చెబుతున్నారు. అయితే 2000వ సంవత్సరం ద్వితీయార్థంలో ఇంటర్పోల్ ఆయనకు వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. 1994లో బ్యూనస్ ఎయిర్స్ ఏఎంఐఏ జూయిష్ కమిటీ సెంటర్పై బాంబు దాడిలో ఆయన కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. ఆ బాంబు దాడిలో 85 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అర్జెంటీనా ప్రభుత్వం ఆయన్ను అరెస్టు చేయాలని ఇంటర్పోల్ని ఆశ్రయించింది. ఈ దాడిలో వాహిదీ పాత్ర లేదని ఇరాన్ ఖండించింది. విదేశీ మంత్రిత్వ శాఖ ఇంటర్పోల్ నోటీసు నిరాధారమైందని తోసిపుచ్చింది. 2022లో మాషా అమీనీ మృతి సందర్భంగా దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్ని ఆయన ఉక్కుపాదంతో అణిచివేశారు. దీంతో అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్లు ఆయనపై ఆంక్షలు విధించాయి. ఇక వాహిదీ విషయానికొస్తే ఆయనకు ప్రభుత్వంతో పాటు మిలిటరీ ఇన్స్టిట్యూషన్స్పై మంచి పట్టుంది. అయితే ఇటీవలి కాలంలో ఐఆర్జీసీ చీఫ్లను ఇజ్రాయెల్ ఒక్కొక్కరిని ఏరివేస్తోంది. దీంతో వాహిదీకి ఈ అవకాశం లభించింది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచీ ఇటీవల అల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇరాన్లో మిలిటరీ సొంతంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. వారి జనరల్స్ ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నాయని తెలిపారు. సివిలియన్ ప్రభుత్వానికి వారిపై పట్టులేదన్నారు. వాస్తవానికి ఐఆర్జీసీని అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొనేందుకు మాత్రమే ఏర్పాటు చేశారు. మరి వాహిదీ తన సత్తాతో ఇజ్రాయెల్, అమెరికాను ఓడించి ఐఆర్జీసీని కాపాడుకుంటారా లేదా అనేది కాలమే చెప్పాలి. ఇక శుక్రవారం నాడు ఇరాన్లోని పలు నగరాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి. ఇజ్రాయెల్ మాత్రం వైమానిక దాడులు చేస్తూనే ఉంది. ఇక ఈ యుద్ధం మరింత విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిస్సైల్స్, డ్రోన్లు విచ్చలవిడిగా ప్రయోగించుకుంటున్నాయి. అలాగే ఇరాన్ ఇజ్రాయెల్పై డ్రోన్లతో దాడులు చేస్తోంది. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో మృతుల సంఖ్య 1250కి చేరింది. టెహ్రాన్పై ఎడతెరిపి లేకుండా బాంబుల వర్షం కురిపించడంతో అయతుల్లా వారసుడి ఎంపిక మరింత ఆలస్యమవుతోంది. దీంతో ఇరాన్లో రాజకీయ సంక్షోభం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇరాన్ రాజధాని టెహ్రాన్ నుంచి వేలాది మంది పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారని యుఎన్ తెలిపింది. ఇక ఇజ్రాయెల్ శుక్రవారం ఉదయం ఇటు ఇరాన్తో పాటు బీరూట్పై కనీసం 11 సార్లు వైమానిక దాడులు చేసిందన్న వార్తలొస్తున్నాయి. బీరూట్లో ప్రజల్ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని, తాము హెజ్బోల్లాను, మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నామని హెచ్చరించింది. ప్రాణాలు కాపాడుకోవాలంటే వెంటనే వెళ్లిపోండి, లేదంటే అనవసరంగా ప్రాణాలు కోల్పోతారని ఇజ్రాయెల్ మిలిటరీ హెచ్చరించింది. ఇజ్రాయెల్ హెచ్చరికతో బీరూట్లోని 2 ఆస్పత్రులు వెంటనే రోగుల్ని, సిబ్బందిని ఆస్పత్రి నుంచి పంపించేసింది. ఇక ఇజ్రాయెల్ బాంబు దాడుల వల్ల ఇరాన్లో సుమారు 3643 ఇళ్లు ధ్వంసమయ్యాయని రెడ్ క్రీసెంట్ సొసైటీ తెలిపింది. గత శనివారం నుంచి చూస్తే సుమారు 200 మంది పిల్లలు చనిపోయారని యూనిసెఫ్ వెల్లడించింది. అలాగే ఇరాన్కు చెందిన 6 బాలిస్టిక్ మిసైల్స్ లాంచర్స్ని ధ్వంసం చేసింది. ఇదిలా ఉండగా దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్కి చెందిన మిలిటరీ వాహనాలపై హెజ్బోల్లా మిలిటెంట్లు దాడి చేసినట్లు తెలిపాయి. ఇదిలా ఉండగా డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు చెందిన ఎన్బీసీతో మాట్లాడుతూ ఇరాన్కు గ్రౌండ్ ట్రూప్ని పంపదలుచుకోలేదన్నారు. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్? ఇరాన్ వద్ద ఏముందని వారంతా కోల్పోయారు. నేవీ కోల్పోయింది, మిలిటరీ బలహీనపడింది. అలాంటి సమయంలో మన సైనికుల్ని ఎందుకు పంపాలి? టైం వేస్ట్ అని ట్రంప్ కమెంట్ చేశారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆర్గాచీ అమెరికాను ఉద్దేశించి ఒకవేళ అమెరికా పెద్ద సంఖ్యలో గ్రౌండ్ ట్రూప్ని పంపిస్తే ప్రళయం సృష్టిస్తామని హెచ్చరించారు. దానికి ట్రంప్ గట్టిగానే సమాధానం చెప్పారు. అక్కడ ఏముందని ఫైట్ చేయడానికి అంటూ తేలిగ్గా తీసుకున్నారు. ఇక ఇజ్రాయెల్ మాత్రం బీరూట్నుద్దేశించి వెంటనే హెజ్బోల్లాను పూర్తిగా లొంగదీసుకుని ఆయుధాలు స్వాధీనం చేసుకోవాలని లెబనాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. లేదంటే గాజా మాదిరిగా మొత్తం నేలమట్టం చేస్తామని హెచ్చరించింది. ఇక ఇరాన్ విషయానికొస్తే మొదటి రౌండ్ పూర్తయింది. నెక్స్ట్ రౌండ్ ప్రారంభిస్తామని తెలిపింది. ముందు అక్కడి ప్రభుత్వాన్ని కూలుస్తాం, తర్వాత మిలిటరీని నిర్వీర్యం చేస్తామని ఇజ్రాయెల్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ టెలివిజన్కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. మరి కొత్తగా ఐఆర్జీసీ చీఫ్ వాహిదీ వీరిని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.